బ్రేకింగ్ ని చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో అత్యంత పట్టున్న జిల్లాలో కీలక నేత పార్టీ మారడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. రాజయ్య వరంగల్ పార్లమెంటు సీటు ఆశించారని, అయితే పార్టీ స్పందించకపోవడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపిన ఆయన అనుచరులు అభిమానుల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10వ తేదీన హస్తం తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకు షాకు తగలబోతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో అత్యంత పట్టున్న జిల్లాలో కీలక నేత పార్టీ మారటానికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజయ్య వరంగల్ పార్లమెంటు సీటు ఆశించారని, అయితే పార్టీ స్పందించకపోవడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపిన ఆయన అనుచరులు అలాగే అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నెల 10వ తేదీన హస్తం తీర్థం తీసుకోవడానికి ముహూర్తం సైతం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి వరంగల్ నుంచి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వరంగల్, చెప్పండి స్వామి, వరంగల్లో రాజకీయాలు మారిపోతున్నట్టు తెలుస్తుంది. తాటికొండ రాజయ్య గతంలో సీటు రానటువంటి పరిస్థితి, అసెంబ్లీ సీట్లు. సో పూర్తిగా ఇక్కడ ఏంటి అంటే ఏం జరుగుతుంది? పార్టీ మారడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్లయినా దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ టచ్లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాటికొండ రాజయ్య పార్టీ మారబోతున్నారు. పొంగులేటితో చర్చలు జరిపారు. అభిమానులు తన అనుచరగణంతో నిర్ణయం తీసుకొని ఆయన పార్టీ మారబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 10వ తారీఖున ఆయన చేరబోతున్నట్లు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రైట్, లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ తగలబోతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో అత్యంత పట్టున్న జిల్లాలో కీలక నేత అయినటువంటి తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా చేశారు. ఆయన పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 10వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి చెప్పినట్లు అనుచరగణంతో ఆయన డిసైడ్ అయిపోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఎంతవరకు నిజం, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా కూడా లోతులో పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని కూడా ఎవరు ఆదరించలేక కూడా ఉన్న నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అంటే తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే ఇవాళ మొత్తానికైతే ఒక ఉత్కంఠమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ లో మొత్తం బీఆర్ఎస్ లో వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా తప్పుపట్టిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ బీఆర్ఎస్ లో కూడా ఆయన నడవడికని కూడా మొత్తానికి వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా రాజయ్య కూడా
తప్పు పట్టినట్టు పరిస్థితి తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ లో ఒక చిచ్చు అంటే రానున్న ఎంపీ ఎలక్షన్ల సీటు కొరకైతే రాజయ్య అడుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ తాటికొండ రాజయ్య పార్టీ లో కూడా ఎక్కువ పెద్దగా స్పందించకపోవడంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఈయన చూపు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మొత్తానికైతే ముహూర్తం ఈ నెల 10వ తారీఖు నాడు కూడా ముహూర్తం కాంగ్రెస్ లో చేరబోతున్న నేపథ్యం అయితే ఇప్పటికే ఆ ఊహాగానాలు అయితే వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజయ్య కూడా గతంలో పలుమార్లు కూడా ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కొనసాగుతున్న రాజీనామా చేసి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు త్యాగం చేసి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రాజయ్య అతన్ని రాజయ్య కూడా గతంలో కూడా కొన్ని కారణాల వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, పార్టీ ఇచ్చిన లైన్ల కారణాల వల్ల కావచ్చు కూడా ఇవాళ బీఆర్ఎస్ ఎంపీ సీట్లలో కూడా కొంతమంది అంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉంటున్న ప్రస్తుతానికైతే తాటికొండ రాజయ్య కూడా ఇక వరంగల్ అంటే ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నట్టు కూడా ఆయన పేరు కూడా తెరపైకి రావడం జరిగింది. దాని పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు పెద్దగా స్పందించకపోవడంతో కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలనే ఆలోచనతో కూడా ఈ లేఖ కూడా కేసీఆర్ కు లేఖ పంపుతానని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతానికైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా అతని పట్ల పెద్దగా స్పందించకపోవడంతో కూడా అతను ఒక నిరాశ గృహై కూడా ఇవాళ ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడం కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 10వ తారీఖున కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.